బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నల్గొండ జిల్లా నకరేకల్ మండలం నోముల గ్రామంలో దారుణం జరిగింది. వివాహేతర సంబంధ నేపథ్యంలో వ్యక్తిని అతి దారుణంగా హత్య చేశారు ప్రియురాలు. నోముల గ్రామంలో ధనమ్మ అనే వివాహితకు అదే గ్రామానికి చెందిన జానయ్యకు గత 8 ఏళ్లుగా వివాహేతర సంబంధం ఉన్నట్లుగా గ్రామస్తులు చెప్తున్నారు. అయితే జానయ్యను ధనమ్మ డబ్బులు డిమాండ్ చేస్తుందని, ఈ నేపథ్యంలో డబ్బులు ఇవ్వకపోవడంతో జానయ్యను చెట్టుకు కట్టేసి కళ్లలో కారం కొట్టి దారుణ హత్యకు పాల్పడింది ధనమ్మ. విషయం తెలుసుకున్న పోలీసులు జానయ్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నల్గొండ జిల్లా నకరేకల్ మండలం నోముల గ్రామంలో దారుణం జరిగింది. వివాహేతర సంబంధ నేపథ్యంలో వ్యక్తిని అతి దారుణంగా హత్య చేసింది ప్రియురాలు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? రైట్ లక్ష్మీనాథ్, నల్గొండ జిల్లా నకరేకల్ మండలం నోముల గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. అక్రమ సంబంధం నేపథ్యంలో అయితే ఓ వ్యక్తిని ప్రియురాలు చెట్టు కట్టేసి దారుణంగా కళ్ళల్లో కారం కొట్టి దారుణంగా కొట్టి చంపినటువంటి ఘటన అయితే స్థానికంగా కలకలం రేపుతా ఉంది. నకరేకల్ మండలం నోముల గ్రామానికి చెందినటువంటి నర్సింగ్ జానయ్య, అదే గ్రామానికి చెందినటువంటి ధనమ్మ అనే వివాహిత మహిళతో అయితే గత కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగుతున్నట్టు స్థానికులు చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో నిన్నటి రోజున అంటే ధనమ్మ జానయ్యను డబ్బులు తీసుకొని ఇంటికి రావాలంటూ కూడా హుకుం జారీ చేసినట్టు తెలుస్తా ఉంది. దాంతో